అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సుమా మోహన్ బ్లాగ్స్. సో ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఇక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. సో మేమైతే ఈ సండేని ఇలా బీచ్లో ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఈ సండేని ఎలా ఎండ్ చేశారనేది నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఇది వచ్చి నిబావ్ బీచ్ అండ్ చెన్నై ఈసీఆర్ రోడ్లో ఉంటుంది. సో మాకు దగ్గరలో హెవీ పబ్లిక్ అయితే ఉండరు, కానీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అయితే ఇక్కడ చాలామంది ఉంటారు. సో ఇక్కడ రిసార్ట్స్ కూడా చూడొచ్చు. మనం చుట్టూ కూడా రిసార్ట్స్ ఉన్నాయి, ఇంకా ఫుల్గా బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చి ఫ్రంట్ సైడు బీచ్కి దగ్గరలో. సో మనకి సాయంత్రం 5 PM తర్వాత చల్లని గాలి, సన్సెట్, మంచి సన్సెట్లో చల్లని గాలి, మంచి సముద్రపు అలజడులు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా పబ్లిక్ అయితే. సో మీరు ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? కుదిరితే మీరు సముద్రంలో ఏంటంటే మనం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఒక 10-15 మినిట్స్ అయినా, ఒక 5 మినిట్స్ అయినా, అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కదా ఫ్యామిలీ, వాళ్ళు కూడా వాళ్ళలాగా అలా నిల్చొని మనం ఎప్పుడు కూడా ఆ నీళ్ళని తీసి నెత్తి మీద చల్లుకోవాలి. అండ్ ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలా నిల్చుంటే ఏమవుతుందంటే మన మీద ఉన్న ఒక నెగిటివ్ వైబ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ఉప్పు లాగేసుకుంటుంది అనమాట. సో మన మీద ఉన్న ఉప్పు లాగేసుకుంటుంది. సో మనకి పాజిటివ్ వైబ్ని అయితే అది అందిస్తుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని మర్చిపోకండి. మీరు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఒక 10-15 మినిట్స్ అలా నిల్చొని నెగిటివ్ వైబ్ని అయితే మీరు పోగొట్టుకోండి. సో ఇది చిన్న ఇన్స్ట్రక్షన్. చూసారుగా, హ్యాపీగా మేమైతే ఈ సండేని ఇలా బీచ్లో ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఈ సండేని ఎలా ఎండ్ చేశారనేది నాకు కామెంట్లో చెప్పేసండి. చల్లని గాలి. సో నాకు బాబు ఉన్నాడు చేతిలో కాబట్టి నాకు కుదరలేదు. సో సన్సెట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో. చల్లని గాలి, మంచి అలలు. చూసారుగా, సముద్ర తీరంలో ఉంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.